వైసీపీ హయాంలో దేవుడి దగ్గర వైసీపీ ఎన్ని ఎదవ వేషాలేసింది, ఆ అక్రమాలు ఏదైనా బయటపడతాయి అనుకుంటే ఎంత బరి తెగించింది అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తుంది. పరకామణి కేసు మనందరికీ తెలిసిందే. దేవుడు సొమ్మును దొబ్బేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ అదొక చిన్న దొంగతనంగా అభివర్ణించాడు. ట్విస్ట్ ఏంటంటే మనం మాట్లాడుకునేది పరకామణి చోరీ గురించి మనం మాట్లాడుకునేది గత 2-3 నెలల నుంచే, ఇది బయటపడిన దగ్గర నుంచే. కానీ వాస్తవానికి ఈ కథ ఎప్పుడు ప్రారంభమైందంటే 2023లోనే ప్రారంభమైంది. ఈ 2023లో ఒక మీడియా సంస్థకు చెందినటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఈ వ్యవహారంలో అనుమానం కలిగి డీప్గా వెళితే ఇప్పుడు మనకు తెలిసిన అంశాలే అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా తెలిసాయి. ఏమని? ఇన్వెస్టిగేషన్ ఆ జర్నలిస్ట్కి కూడా తెలిసాయి. ఏమని తెలిసింది? పరకామణి వ్యవహారంలో రాజకీయ పెద్దల ప్రమేయం ఉంది. కొంత టీటీడీకి రాసి మిగిలిన దాన్ని టీటీడీ పెద్దలు రాయించుకున్నారు. ఈ కోవలోనే దీన్ని లోక్ అదాలత్లో రాజీ చేయించుకుంటున్నారు అనే విషయం తెలిసి కొంచెంగా ఎవరికీ తెలియకుండా మొత్తాన్ని కూడా బయటకు లాగుతున్నటువంటి ఆ జర్నలిస్టుకి ఊహించని షాక్ తగిలింది. ఏంటంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే అప్పటి వరకు ఆయన సేకరించిన ఆధారాలతో 2023 జూన్ 30న వాళ్ళ ఛానల్లో ఒక ప్రోమో కట్ చేసేసారు. అంటే పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు, దాని వెనక ఉన్నటువంటి పెద్దల పాత్ర అనే కాన్సెప్ట్ తోటి ఒక ప్రోమోని పక్క ఆధారాలతో కట్ చేసేసారు. ఎప్పుడైతే ఈ ప్రోమో ఆ జర్నలిస్టు ఆ ఛానల్లో ప్రచారం చేశాడో వెంటనే ఎవరైతే ఈ పరకామణి దొంగలు ఉన్నారో, ఈ దొంగల వెనక పెద్దలు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిజంగా ఆ రోజుగన అది విడుదలయ్యి ఉండుంటే ఆ తరువాత అన్ని ఛానళ్ళు దాన్ని టేకప్ చేసుంటే జాతీయ స్థాయిలో వైరల్ అవ్వటమే కాకుండా ఆ రోజు వైసీపీ పార్టీ మొత్తం కూడా దోషిగా నిలబడేది. సో ఇది గమనించి ఆ జర్నలిస్టును అడ్డుకోవాలి. ఎలా అడ్డుకోవాలి? వాస్తవానికి నాకు తెలిసినంత వరకు మాట్లాడే ప్రయత్నం చేశారు, బట్ జర్నలిస్టు లొంగలేదు. దాంతో ఏం చేశారంటే ఒక ప్రీ ప్లాన్డ్ కుట్రతో జర్నలిస్టుని అడ్డంగా ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారు. అయితే ఈ తతంగం అంతా ఎప్పుడు బయటపడిందంటే ఈ పోలీసులు దొంగ కేసులు పెట్టి అరెస్టు చేసే క్రమంలో పోలీసులు చేసినటువంటి ఒక చిన్న తప్పిదంతో ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉండటం, దాంట్లో ఈ పరకామణి వ్యవహారంలోనే వైసీపీ పెద్దలు ఉండటంతో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి, ఆ రోజు గట్టిగా దీని గురించి మాట్లాడలేని పరిస్థితి. కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని తెలిసి ఒక చిన్న ప్రోమో విడుదల చేసినందుకే ఆ వ్యక్తి మీద అత్యంత దారుణంగా కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అసలు విషయానికి వెళ్తే 2023 జూన్లో పరకామణి దొంగతనం చేసినటువంటి రవికుమార్కు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు ఒక జర్నలిస్టు. అందులోని అనేక అంశాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే టీటీడీకి కొంత భూములు ఇచ్చి టీటీడీలోని కొంతమందికి తన బినామీ ఆస్తులు మొత్తం కూడా రాసిచ్చినట్టుగా తనకి కొన్ని ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాలన్నిటితో ఒక ఛానల్లో జూన్ 30, 2023 అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, అప్పుడు ఒక ప్రోమో వేశారు. జూన్ 2 ఉదయం 11 గంటలకల్లా రవికుమార్ ఇంటి వద్ద లైవ్కి సిద్ధంగా ఉన్నటువంటి ఆ జర్నలిస్టుతో పాటు కెమెరామ్యాను మరొక వ్యక్తి, వీళ్ళ ముగ్గురిని కూడా తిరుపతికి చెందినటువంటి పోలీసులు ఏం చేశారంటే వెంటనే అరెస్టు చేశారు. విషయం ఏంటంటే ఈ రవికుమార్, ఈ దొంగతనం చేస్తూ దొరికిపోయినటువంటి రవికుమార్ ఇంటి ముందు ప్రోమో తర్వాత రవికుమార్ ఇంటి ముందు లైవ్కి సిద్ధంగా ఉన్నాడు. సో మనం ఇక్కడ చూస్తున్నది రవికుమార్ ఇల్లు. మనం గతంలో ఏదైతే పరకామణి దొంగతనం చేశాడో అతని ఇల్లు అని చెప్పి తన వివరాలు చెప్పే క్రమంలో రవికుమార్ ఇంటి వద్దకు ఈ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి జర్నలిస్టు మీడియాతో సహా వెళితే అతన్ని వెంటనే అరెస్టు చేశారు. విషయం ఏంటంటే ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు కూడా త్వరలో బయటకు వద్దులండి, ఆ జర్నలిస్టు ఖాతాకి ఒక 10,000 రూపాయలు డబ్బులు పంపాడు, ఫోన్పే చేశాడు. 10,000 రూపాయలు ఆ జర్నలిస్ట్ ఖాతాకి ఫోన్పే చేశాడు. సో వెంటనే ఏం జరిగింది, నాకు ఎందుకు ఫోన్పే చేశారు అని వెంటనే రవికుమార్కి అందులో తెలిసిపోతుంది కదా నెంబర్ ఎవరిది అనేది, ఆ ఫోన్పేలోనే పేరు కూడా తెలిసిపోతుంది కదా. సో జర్నలిస్ట్కి అర్థమైపోయింది వీళ్ళు నన్ను ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు, మేబీ నేను డబ్బులు డిమాండ్ చేశాననే కాన్సెప్ట్తో నన్ను ఇరికించడానికి ఏదో కుట్ర పన్నారని చెప్పి ఆ జర్నలిస్ట్కి అర్థమైపోయింది. ఎందుకంటే అప్పటికే జర్నలిస్టు మాట్లాడితే లొంగలేదు కాబట్టి వీళ్ళకి సీన్ అర్థమైపోయి వీళ్ళేదో నన్ను ఇరికించే కుట్ర చేశారు అనుకుని అతను కాల్ చేసి ఆ వాయిస్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేశాడు. అతను స్ట్రాంగ్గా నిలదీశాడు రవికుమార్ని,
నాకు ఎందుకు 10,000 పంపారు? ఇమీడియట్గా నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. మీరు ఏ ఉద్దేశంతో నాకు 10,000 పంపారు అంటే ఆ వ్యక్తి రవికుమార్. ఆ వ్యక్తి ఏముంది, రవికుమార్ ఏంటంటే మీరే నన్ను కాపాడాలి, తప్పు జరిగిపోయింది, మీరే నన్ను కాపాడాలని చెప్పి అటుపక్క నుంచి మాట్లాడుతున్నాడు. మీరు వాస్తవాలు తీసుకుని స్టూడియోకి రండి, మీ దగ్గర ఉన్న వాస్తవాలు పెట్టండి, దాని మీదే మనం కంటిన్యూ అవుదాం. అంతేగాని మీరు నాకు ఎందుకు 10,000 వేశారు, నేను మాత్రం దీన్ని ఈజీగా వదిలిపెట్టను, మీరు ఏదో కుట్ర పన్నుతున్నారు, నేను ఇమీడియట్గా దీని మీద కేసు ఫైల్ చేయబోతున్నానని చెప్పి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆ జర్నలిస్టు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు. సో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, ఇక ఈ వ్యక్తి లొంగట్లేదు, భయపడ్డాడు. నిజంగానే కేసు పెడితే మళ్ళీ అది న్యూస్ అయితే మళ్ళీ అసలు విషయం ఎందుకు 10,000 వేసాడు అనేది ఇదంతా లాగితే ఈ వ్యవహారం అంతా మళ్ళీ బయటకు వద్దామని వాడు భయపడితే అప్పుడు వైసీపీ పెద్దలు కొంతమంది రంగంలోకి దిగి దీన్ని కథ నడిపారు. రవికుమార్ భార్య చేత ఒక కేసును పెట్టించారు. ఏదైతే దొంగతనం చేసినటువంటి రవికుమార్ ఉన్నాడో ఆ రవికుమార్ భార్య చేత ఏం చేశారంటే ఒక కేసు పెట్టించారు. ఎప్పుడిది, ఆ రోజు ఉదయం అంటే మేబీ మనం చెప్పుకున్నటువంటి 2023 జూన్ నెలలోనో బహుశా ఉదయం 10:40 సమయంలో ఈ దొంగ అయినటువంటి రవికుమార్ భార్య ఆ జర్నలిస్టుపై ఎక్స్ట్రాక్షన్ కేసు అని తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చింది. సో 10:40 ఫిర్యాదు ఇస్తే ఆ రోజు కరెక్ట్గా లైవ్ ఇవ్వటానికి రవికుమార్ ఇంటి ముందు సిద్ధంగా ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ని ఇమీడియట్గా 12 గంటల సమయంలోనే అరెస్టు చేశారు. అంటే ఎంత వేగంగా అంటే 10:40 ఒక కంప్లైంట్ వస్తే కనీసం దాన్ని స్టడీ చేయడానికి 1-2 గంటల సమయం పడుతుంది. దాన్ని ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ స్టడీ చేయడానికి 2 గంటలు పడుతుంది. తరువాత ఈ జర్నలిస్ట్ ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేసి ముందు విచారించి అరెస్టు చేయడానికి కనీసం 1 రోజు పడుద్ది. కానీ 2 గంటల వ్యవధిలో ఈ జర్నలిస్ట్ని అరెస్టు చేయటం, అతని మీద ఛార్జ్ షీట్ పెట్టడం, అతని మీద కేసు ఫైల్ చేయటం, అతను తప్పు ఒప్పుకున్నాడని చెప్పి కూడా ఒక పత్రాన్ని వీళ్ళు సిద్ధం చేయటం, ఇవన్నీ కూడా 2 గంటల వ్యవధిలో జరిగిపోయాయి. 2 గంటల వ్యవధిలో ఇంత స్పీడ్గా ఒక కేసు నమోదు చేసి దాని మీద విచారణ పూర్తి చేసి దాన్ని నిర్ధారించి ఆ వ్యక్తి ఒప్పుకున్నాడని ఒక పత్రాన్ని సృష్టించి ఇదంతా యాక్చువల్గా అయితే జరిగేది కాదు. మామూలుగా జెన్యూన్ కేసు అయితే జరగదు. బట్ ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు కాబట్టి, ముందే ప్రీప్లాన్డ్ కేసు కాబట్టి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి 10:40 అరెస్ట్ చేస్తే 11 గంటలకల్లా ఎఫ్ఐఆర్ కాపీ కూడా సిద్ధమైపోయిందంట. ఇదే సమయంలో వైసీపీ ఇక్కడ ఇంకో కుట్ర కూడా పన్నింది. ఎందుకైనా మంచిది, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఈ వ్యక్తి, బయటకు వచ్చిన తర్వాత ఇదిగో నేను దీన్ని బయటకు లాగుతాననే భయంతో నన్ను అరెస్ట్ చేశారని చెప్తారేమోనని చెప్పి ఆ వ్యక్తి మీద సోషల్ మీడియా చేత ట్రోల్ చేయించారు. ఏమని ట్రోల్ చేయించారు, జర్నలిస్టుల ముసుగులో దందాలు అంటూ ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి ఫోటోలను వాడి వైసీపీ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయించి పరువు మొత్తం కూడా తీసేటట్టు ప్లాన్ చేశారు. సో అది జరిగింది. అయితే ఇదంతా ఎప్పుడు జరిగింది, ఒక తప్పు పట్టించింది. వాస్తవానికి ఇది జరిగింది 11/6/2023. కానీ ఈ కక్ష సాధింపులో ఛార్జ్ షీట్లో ఏమని రాశారంటే 11/6/2022 అని రాశారు. అంటే ఒక 1 year వెనక్కి రాశారు. ఎప్పుడైతే 2023 ప్లేస్లో 22 వేశారో అక్కడ దొరికిపోయారు. ఆ ఒక్క తప్పిదం ఆధారంగా ఈ కూపీ మొత్తం కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పరకామణి ఇష్యూ రన్నింగ్లో ఉంది కాబట్టి మనకు తెలిసిన సమాచారం ప్రకారం జర్నలిస్టు 1-2 రోజుల్లో బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో కూడా చెప్పబోతున్నాడు. అతన్ని అంటే మన పరకామణిది ఇప్పుడే తెలిసింది అనుకుంటున్నాం కదా, ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఒక జర్నలిస్టు దీన్ని 2 ఏళ్ల క్రితమే కనిపెట్టాడు. కానీ ఆ కనిపెట్టిన జర్నలిస్టుని అరెస్టు చేసి జైల్లో వేధించి, కుటుంబాన్ని వేధించి, సోషల్ మీడియాలో వేధించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎంత దారుణానికి ఒడికట్టారో చూడండి. అంటే పరకామణి వ్యవహారంలో తప్పు జరిగింది కాబట్టే దాన్ని ఎత్తి చూపిన వారిని ఈ రకంగా హింసించారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ జర్నలిస్టు 2-3 రోజుల్లో బయటకు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి కూడా, అంటే ఏం జరిగిందనేది చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగైతే తెలుస్తుంది. మేబీ ఈ తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి ఇది ఇంకో కేసుగా మారి అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా బయటకు రావచ్చు. ఏదేమైనా పరకామణి వ్యవహారం దొరకకుండా ఉండటం కోసం వైసీపీ ఆ రోజుల్లో ఏ స్థాయిలో బరి తెగించింది, పోలీసు వ్యవస్థను ఎంత దారుణంగా వాడుకుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.